మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. ఈ వాక్య ధ్యానములో తండ్రి నాయన నీ సహాయం అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యము ద్వారా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడమని, మేమేం చేయాలనేటువంటిది విషయము తండ్రి నా ప్రభువా మాకు నేర్పించమని తండ్రి నాయన, ఈ యొక్క వాక్యమును ప్రభువా వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలో ఒక ప్రశ్న వచ్చేటువంటి రీతిలో ప్రభువా నాయన ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో నాయన నీవే సంధించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హేరోదు దినముల యందు అనగా యూదయ దేశపు బెత్లెహేములో ఉన్నటువంటి పరిసర ప్రాంతములలో హేరోదు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుల కాలము గనక హేరోదు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే జ్ఞానులు ఆ యొక్క హేరోదు రాజు యొద్దకు వచ్చి ఉన్నారు. ఎందుకనగా వీరికి ఒక నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రమును మామూలు నక్షత్రం కాదు, ఆ నక్షత్రం రాజులు పుట్టినప్పుడే వచ్చేటువంటి నక్షత్రం అని చెప్పేసి వీళ్ళు చదివి వారి యొక్క రీసెర్చ్ చేస్తూ వాళ్ళు కనుగొని ఆ చుక్క వారికి దారి చూపిస్తూ ఉన్నప్పుడు ఆ చుక్కను చూస్తూ వస్తూ వీరు యూదుల రాజు అయినటువంటి యూదయ దేశపు బెత్లెహేములో పుట్టినటువంటి యేసు ప్రభుల వారి గురించి హేరోదు రాజుకు వచ్చి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కు నుండి మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమని చెప్పారు. జ్ఞానులంటే ముగ్గురే అనుకుంటుంటారు చాలా మంది. 3 బహుమతులు ఇచ్చారు కనుక ముగ్గురు అనుకుంటారు. కాదండి, ద మోర్ దెన్ 100 పీపుల్. 100కు పైనే ఉన్నటువంటి జ్ఞానులు వారు. అంతేకాదు ఈ యొక్క వస్తున్నటువంటి సమయంలో ఈ యాత్రలో వాళ్ళకి ఎంత సమయం బట్టి ఉంటుందండి? యేసు ప్రభువులు చూసేటప్పటికి దాదాపు యేసు ప్రభుల వారికి 2 సంవత్సరాల ఏజ్ అంటండి. అంటే నేను ఎందుకు ఈ క్యాలిక్యులేషన్ మీకు చెప్తున్నానంటే, అంత ప్రయాణం చేశారు. అసలు ఈ జ్ఞానులకు ఉన్న ఆసక్తి, పైగా వీళ్ళు క్రిస్టియన్స్ కాదండి. వీళ్ళు ఏంటంటే నక్షత్రాలను, ఆ యొక్క యూనివర్స్లో ఉన్నటువంటి విషయాలను చదివేటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకనే నక్షత్రం చూశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ కాలంలో నో సెల్ ఫోన్స్, నో ఫేస్బుక్స్, నో మెయిల్స్, నాట్ ఈవెన్ ల్యాండ్ లైన్స్, నాట్ ఈవెన్ వెహికల్స్. ఐ డోంట్ నో వై దే కమ్యూనికేటెడ్ బిట్వీన్ ద కంట్రీ అండ్ కంట్రీ. ఒక దేశము నుండి ఇంకో దేశానికి కమ్యూనికేట్ చేస్తున్నారండి. ఎందుకంటే వీరు అనేక దేశాల నుండి వచ్చినటువంటి వారు. ఈ ప్రయాణంలో చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారండి. కానీ చివరి వరకు వచ్చినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి ఆసక్తిలో మనకి కొంతన్నా ఉంటే చాలా ధన్యులు అండి. వాళ్ళు మానవులే, ఇంకా మనకి చాలా కన్వీనియంట్గా ఉంది. ఎంత కష్టమైనను వాళ్ళు ఓర్చుకొని ప్రయాణం చేశారు. చాలామంది విత్డ్రా వెళ్ళిపోయారు కనుక 3 జ్ఞానులు అని చెప్పేసి డ్రామాల్లో చూపిస్తారు, కానీ 3 జ్ఞానులు కాదు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరి తరపున తీసుకొచ్చినటువంటి బహుమతులు సాంబ్రాణి, బోళము, బంగారము బట్టి 3 అంటారు. కానీ మోర్ దాన్ 100 జ్ఞానులు యేసు ప్రభుల వారిని దర్శించారు. అయితే వీళ్ళ యొక్క ప్రయాణము ఎంత అయి ఉంటుంది చెప్పండి ఎవరన్నా? 170 కిలోమీటర్లు ప్రయాణం చేశారు వీళ్ళు. ఏముందలు ఎన్ని కిలోమీటర్లు అనుకోబోకండి. వీళ్ళు ప్రయాణం చేసినది గాడిదల మీద, ఒంటెల మీద. ఒంటె ఒక్కొక్క దినము 8 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలదు. ఒంటె 8 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలదు. ఎందుకంటే వారు వస్తున్నటువంటిది హైవే కాదు, సిమెంట్ రోడ్ కాదు, తార్ రోడ్ అంతకంటే కాదు, ఇసుకలో మధ్య మధ్యలో ఆహారం లేకుండా. ఎందుకంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, చాలా నెలలు వీళ్ళు ప్రయాణం చేశారు. కష్టతర. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, వి 3 కింగ్స్ ఓరియంట్ అని చెప్పేసి. వాళ్ళు ఆ చలికంటండి ఈ స్కిన్ అంతా పగిలిపోయి పుండ్లు పడిపోయినాయి అంట, జబ్బులు పడిపోయారంట చాలామంది.
ఒక కమెంటరీలో నేను చదివాను, ఒకళ్ళిద్దరు జ్ఞానులు కూడా చచ్చిపోయారంటండి అనారోగ్యంతో. ఎందుకంటే భయంకరమైన చలి ప్రాంతం గుండా ప్రయాణం చేశారు, ఎడారిలో ప్రయాణం చేశారు, నీళ్లు లేకుండా ప్రయాణం చేశారు. 175 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అయితే గొల్లలు దగ్గర కూడా ఆ దూత వచ్చి ఒక శుభవర్తమానము, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్న దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, హల్లెలూయా, మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గొల్లలకు చెప్పినప్పుడు గొల్లలు ఏం చేశారండి? ముందు భయపడ్డారు, తర్వాత క్రీస్తు ప్రభును సందర్శించారా లేదా? వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటారు? 120 కిలోమీటర్లు. అదే సేమ్ పొజిషన్, ఏమీ లేవు, గాడిదల మీద ఒంటెల మీద 120 కిలోమీటర్లు కొన్ని నెలలు తరబడి వాళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభుల వారిని సందర్శించడానికి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. అందుకనే వాళ్ళకున్నటువంటి ఆ మనస్సును బట్టే దేవదూత వాళ్ళకు చెప్పింది, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ న్యూస్లలో ఇంకా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, అది జోసెఫ్. నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఎందుకనగా జోసెఫ్కి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ మామూలు కాదండి. నిజంగా దేవుడు మనకు బాధ్యతను అప్పగించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు. దానిని మనం చిరస వహిస్తూ ఆ బాధ్యతను 100% చేయాలండి. దానిలో ఆటంకాలు వస్తాయి, ఒప్పుకుంటాను, ఇబ్బందులు వస్తాయి, సాతాను శోధిస్తుంది, జరపకుండా ఆపేస్తుంది, వీలంటే జబ్బి పడేటట్లు చేస్తుంది. అయినప్పటికీ పట్టుదలతో నిలబడేటువంటి వారు, ఆ యొక్క దీక్షలో ముందుకు వెళ్ళేటువంటి వారు, నేను అనుకున్నది చెయ్యాలి అనుకున్నటువంటి వారు గనక నిలబడితే దేవుడే నలిపించుకుంటాడు, హల్లెలూయా. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చెయ్యగలను. ఇది లోక సంబంధమైనటువంటి మాట కాదండి. ఇది కొన్నిసార్లు తీసుకోవచ్చు, కానీ ఇది పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ అర్థాలతో కూడినటువంటి మాట. ఇది నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చెయ్యగలను. చాలామందికి లోక సంబంధమైనటువంటి వార్తలకు విపరీతమైనటువంటి ఆనందం వస్తుంది. అసలైన ఆనందం ఎక్కడుందంటే దేవునిలోనే ఉన్నది ఆనందం, హల్లెలూయా. అది పర్మనెంట్, అది హృదయముతో నిండినటువంటి మాట. దాని వలన మన ఎముకలకు పుష్టి వస్తుంది, మన యొక్క శరీరమునకు ఆరోగ్యం వస్తుంది. అయితే జోసెఫ్ ఎంత ప్రయాణం చేస్తుంటాడండి? బెత్లెహేంకి వెళ్ళారా లేదా? ఎందుకనగా యేసుక్రీస్తు పుట్టినప్పుడే ప్రజాసంఖ్య ప్రారంభమైనది, హల్లెలూయా. ప్రజాసంఖ్య, ఇప్పుడు సెన్సస్ తీస్తారు కదండి, మచిలీపట్నంలో ఎంతమంది ఉన్నారు, లేదంటే గుడివాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదంటే హైదరాబాద్లో ఎంతమంది, ఎన్ని సెన్సస్ ఎలా తీస్తారంటే దీని ప్రకారం. అది ఎప్పుడు ప్రారంభమైందంటే యేసు క్రీస్తు పుట్టకతో ప్రారంభమైనది. ప్రభునామమున మహిమ కలుగును గాక, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మరియను తీసుకుని ఆ యొక్క బెత్లెహేమునకు వెళ్ళి ఉన్నాడు. ఈ యేసేపు బెత్లెహేమీయుడండి. అంతేకాదు ఇతడు యాజక వంశములో పుట్టినటువంటి వాడుగా చరిత్ర చెప్తూ ఉన్నది. ఇతను ఎంత ప్రయాణం చేస్తుంటాడు బహుశా చెప్పండి? 2000 కిలోమీటర్లు అండి ప్రయాణం చేసింది. మరియను ఆ యొక్క బెత్లెహేమునకు ప్రజాసంఖ్య రాయాలని తీసుకుని వెళ్ళాడా లేదా? యూదుల ఆచారంను బట్టి ప్రదానం చేయబడిందంటే పెళ్ళైపోయినట్టు లెక్క. కనుక చూడండి, యేసేపు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడనంటే అక్కడ నిండు గర్భిణి, దారిలో ఎంతో అవసరమైనటువంటి ఉంటాయి. అంతేకాదు అడవి మృగాలు ప్రయాణం, కానీ అది రెస్పాన్సిబిలిటీ. దేవుడు చెప్పిన మాట, ఆ రెస్పాన్సిబిలిటీ ఎంత అద్భుతముగా ఆ యేసేపు నిర్వర్తించాడో చూద్దాం. 8,000 కిలోమీటర్లు ప్రయాణాలు చేశారు. కానీ పక్కనే ఉన్న హేరోదు యేసు ప్రభువును చూడడానికి రాలేకపోయాడు. పరలోకము నుండి దేవదూతే దిగి వచ్చిందండి. వచ్చిందా? అసలు క్రిస్మస్ అంతా అదే కనండి. దేవదూత రావడం, మేరీకి చెప్పడం, దేవదూత రావడం, యేసేపు చెప్పడం, దేవదూత రావడం, గొల్లలకు చెప్పడం, అంతా అదే కదా మొత్తం. కానీ పక్కన ఉన్నటువంటి హేరోదు రాలేకపోయాడు. ఎందుకు ఈ విధమైనటువంటి ప్రవర్తన అంటే అతనిలో కలవరం మొదలైంది. అతనిలో
కలవరం మొదలైంది. ఏమని కలవరం మొదలైంది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రం, ఆయన కొరకు పుట్టిన నక్షత్రం, ఆయన నిమిత్తము పుట్టినటువంటి నక్షత్రం. ఇక్కడ జొరాస్ట్రియన్లు అనేటువంటి ఆ యొక్క గ్రంథములో ఇవన్నీ రాయబడి ఉన్నదండి. అవి చదివే వీళ్ళు తెలుసుకొని ఆ నక్షత్రాన్ని చూసి ఇది పెక్యులర్గా ఉంది, దీనిని మనం అనుసరించాలని అందరూ పూనుకొని వచ్చి ఆ యొక్క బాలుడైనటువంటి యేసు ప్రభును దర్శించడానికి వచ్చి జ్ఞానులు హేరోదు రాజును అడుగుతున్నటువంటి మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము అన్నప్పుడు ఇక్కడ ఏమని రియాక్షన్ ఏంటంటే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్నటువంటి యెరూషలేము ప్రజలందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు? జ్ఞానులు అత్యానంద భరితులై అని ఉంటుంది. ఇంగ్లీష్లో ది ఫిల్డ్ విత్ జాయ్ అని ఉంటుంది. ఫిల్డ్ అంటే ఏంటంటే, ఒక డ్రమ్ములో మనం నీళ్లు పోసామనుకోండి, ఆ డ్రమ్ము నిండిపోయిన తర్వాత ఏమవుతుంది? కింద పడతాయి. ఫిల్డ్ అంటే అది అర్థం. లిమిట్లెస్ జాయ్, అత్యానంద భరితులయ్యారు. ఆ తర్వాత మేరీ ఏమన్నదో తెలుసా? నా హృదయము ఆయన నిమిత్తము ఆనందపడుచు ఉన్నది అన్నది. ఎలిజబెత్ ఏముంది? నా యొక్క ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావడం అనేటువంటిది ఎంతగా ఆమె సంతోషించిందంటే, ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడంట ఆనందంతో. ప్రభు నామన మహిమ కలుగును గాక. చెప్పట్లు కూడా దేవుని నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. గర్భంలోని శిశువు గంతులు వేశాడు. కానీ హేరోదు రాజు కలవరపడ్డాడు. అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకు? ఆ కలవరం అప్పుడు ప్రారంభమయ్యి ఇప్పటికి కూడా ఉంది ఆ కలవరం. సాతాను అతని అనుచరులు అందరూ కూడా కలవరపడతాడు. అందుకనే ఏం చేయలేక ఆటంకపరుస్తూ ఉంటాడు. అందుకనే ఆటంకవాది అని పేరు దానికి. అందరూ ఆనందపడితే హేరోదు రాజు కలవరపడ్డాడు. కనుకనే ఇంతమంది దేవునిని ప్రేమించి ఆరాధించి ఆయనను సందర్శించి వాళ్ళ జన్మ ధన్యమైపోయినటువంటి ఫీలింగ్లో వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళారు. కానీ పక్కనే ఉన్నటువంటి హేరోదు రాజు రాలేకపోయాడు. చాలామంది అంతేనండి, దేవుని ఆరాధనలు అంటే రారు. పక్కనే ఉన్నటువంటి మందిరాలకు రాలేకపోతున్నారు, ప్రార్థనలు అంటే రాలేకపోతున్నారు. ఎక్కడుంది భక్తి? ఎక్కడుంది దేవుని మీద ప్రేమ? ఎక్కడున్నది దేవుని ఆరాధించాలంటే తపన? దేవుని ఆశీర్వాదాలు అయితే కావాలి, కానీ దేవునిని స్తుతించాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి, దేవుని గురించి కష్టపడాలని అంటే ఈ రోజున మనుష్యులు ఉండటం లేదు. ఎంత విచారకరం దేవుని బిడ్డలారా. 2025 సంవత్సరాలు అయిపోతుంది యేసు ప్రభులు వారు ఇక్కడికి వచ్చి. ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది ఆరాధన భావం? ఎక్కడుంది ఆయన కొరకు నేను చెయ్యాలి ఏదైనా తపన? సంవత్సరం అంతా దేవుడు కాపాడలేదా? చూడండి, సమాధులలో అనేక మంది పడుకుని ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు అటువైపుకి నా ప్రియులైనటువంటి వారి ప్రదేశం ఒకసారి అలా చూసి నేను బాధపడతాను. ఎంతమంది మంచాల మీద ఉన్నారండి. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చదవగలిగే జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన చేసుకునే సమయం ఇచ్చాడు. ఏం చేస్తున్నాం మనం? దేవుని గురించి నిర్లక్ష్యం మనకు పనికిరాదు. దేవుని బిడ్డల ఈ రోజుల్లో హేరోదు రాజు వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి గురించి మనం ఏం చేద్దాం? నీకు గనక ఆ తపన ఉంటే దేవుడు నడిపించుకుంటాడు. హల్లెలూయా. అందుకనే ప్రార్థనాపూర్వకంగా చేయండి. మీరు ఏదైనా సరే, ఒక సువార్త చెప్పడం కానీ ఇంకొకళ్ళు చెప్పడం కానీ. జ్ఞానులు రియాక్ట్ అయినటువంటి విధానం ఒకసారి మీకు చూపిస్తానండి. లూకా సువార్తకి వెళ్దాం ఒకసారి. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. వెంటనే దేవుని యొక్క విషయంలో మనకు ఉండవలసింది ఏంటి? ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. వెంటనే ఈ రియాక్షన్ మనకు ఉండాలండి. ఎందుకంటే ఈ సమయం మనది కాదు. ఈ 30 రోజులు నేను బ్రతకగలనా అని చెప్పగలరా మీరు ధైర్యంగా?
చెప్పలేము. పడుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్లో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలండి. నిన్న కూడా ఏదో వీడియో చూశాను నేను. పెళ్ళికని వెళ్ళాడంట, పెళ్లి కొడుకుని చూస్తానే ఉండి ప్రాణ స్నేహితుడు పడి చచ్చిపోయాడు. చూస్తుంటే 24-25 సంవత్సరాల పిల్లాడు. హాస్పిటల్లో ఉన్న కార్డియాక్ డాక్టరు, కొన్ని వందల ఆపరేషన్ చేసినటువంటి లేడీ డాక్టరు మెడిసిన్స్ రాస్తా కుప్పకూలి చచ్చిపోయింది. కనుక సమయం ఉండంగానే మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలి. ఏం చేయాలండి? వెంటనే ఇక్కడ చూడండి, వెంటనే దేవదూతలు ఏమన్నారండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం అర్పించిరి. నేను అందుకనే మన యొక్క సంఘమును స్తోత్రాలు అర్పించే సంఘముగా తయారు చేయాలని నా యొక్క ఉద్దేశం. ఎందుకనగా దేవునిని స్తుతించుట అనేటువంటిది దేవదూతల యొక్క లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందండి? ఆ దూతలు తమ యొద్ద నుండి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసోపును తొట్టులో పడుకుని ఉన్న శిశువును చూచిరి. చూసారండి? త్వరగా వెళ్ళి ఆ దూతలు ఆ యొక్క గొల్లల యొద్ద నుండి వెళ్ళిన తర్వాత కప్పుకొని పడుకుండిరి అని ఉందా? వీళ్ళు మనుషులే కదండి, తినాలా, స్నానాలు చేయాలా, మళ్ళీ ప్రయాణం ఉంది చెప్పాను కదా. ఎన్ని కిలోమీటర్లు? 120 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంత సిద్ధపాటు ఉండాలండి? కనీసం తిండి ఉండాలి కదా, ఏవో కట్టుకుని ఉంటారు కదా. వెంటనే దూతలు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే, అబ్బా ఆరాధనకి వెళ్ళి వచ్చేసాను, పాటలు పాడేశాను, అన్నీ చేసేసాను, స్తుతించేసాను, అంతే రిలాక్స్. ప్రతి దినము కూడా ఆరాధన దినమే దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే చూడండి, ఇక్కడ త్వరగా వెళ్ళి మరియాను యేసేపును త్వరగా వెళ్ళి చూడండి. అసలు ఎంత ఆసక్తి అండి వీళ్ళకు. ఈ ఆసక్తిలో 10% అన్న మనకుంటే ఎంతో బాగుంటుంది దేవుని బిడ్డలారా. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏమని ప్రచురం చేస్తుంటారు? సొంతగా కల్పించుంటారంటారా? కొంతమంది ఏం కల్పించి చెప్తారులేండి, లేని వార్తలు పుట్టిస్తారు. ఏమని చెప్పారు? దూత వచ్చింది ఇలా చెప్పింది, అందరికీ చెప్పారు. వారు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారు ఏమయ్యారంటండి? ఇక్కడ చూద్దాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి. ఏంటి, లోకరక్షకుడు బాలుడై వచ్చాడా ఈ లోకమునకు? కొంతమంది ఏమో యెషయా భక్తుడి ద్వారా, మీకా ప్రవక్త ద్వారా, యెహోషువ ద్వారా చెప్పబడిన మాటలు అప్పుడే నెరవేరినయా? కొంతమంది భక్తులు. ఎందుకంటే మరి ప్రవక్తల ద్వారా యేసు ప్రభులు వారి యొక్క జన్మము అనేక మంది ప్రవక్తలు ప్రవచించిరి. ఆ విధముగా వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఈ గొల్లలేంటి, ఈ మాట చెప్పడం ఏంటి? వీళ్ళు చూశారంట, ఇలా ఉన్నారు, బాలుడని ఎంత తేజోమయముగా ఉన్నాడు, ఈ విధముగా ఉన్నాడని వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆశ్చర్యపడినటువంటి వారిలో కొంతమంది అన్న లోకరక్షకుడిని అనుసరించి ఉండుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, అసలు సాక్ష్యం అంటే ఏంటి అర్థము? వాట్ ఈజ్ సాక్ష్యం? విన్న వాటిని, కన్న వాటిని గురించి తెలియచేయటం సాక్ష్యం. ఇంకోటి ఉంటుంది, ప్రార్థన అవసరత ఒకటి ఉంటుంది. మీరు చెప్పాలి, సంఘంలో చెప్పచ్చు, అది వాక్యానుసారమే. అసలు సాక్ష్యం అంటే ఏంటంటే దేవుడు నీకు చేసిన మేలును గురించి దేవుని నామాన్ని మహిమపరచటం. అంతేగాని నువ్వు పొందినటువంటి తలకాయ నొప్పులన్నీ, నువ్వు అనుభవించినటువంటి ఇవన్నీ చెప్పడం, అది కాదు సాక్ష్యం అంటే. నేను అంతకుముందు కూడా నేను చెప్పాను దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆరాధనలో కరెక్ట్గా వెళ్ళటం అనేటువంటిది నా యొక్క బాధ్యత, నా యొక్క తపన. అందుకే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరత వేరు, సాక్ష్యం వేరు.
మీరు సాక్ష్యం చెప్పి దేవుడు ఇంత గొప్ప కార్యం నా ఎడల చేశాడని దేవుని నామాన్ని మహిమపరిచిన తర్వాత నా ప్రార్థన అవసరత ఏంటి అనేది ఇది ఇలా ఉంది, ఇలా చేయండి అని చెప్పి దిగిపోవాలి. ప్రచురము చేయుటలో ఎలా ఉన్నాం మనం? దిక్కుమాలిన వాట్సాప్లు వచ్చిన దగ్గర నుంచి వాక్యము డైల్యూట్ అయిపోయిందండి. ఈ వాట్సాప్ సేవలు చేయకండి మీరు. అలా అనుకుని అన్యులకు చెప్పచ్చు, అన్యులకు పంపించండి వాక్యాలు, అంతేగాని వాక్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాట్సాప్ అక్కడ పెట్టేటువంటి ఒక సీనరీ కానీ, లేదంటే మంచి రేబాన్ కళ్ళజోడు వేసుకున్నటువంటి ఒక పిల్లవాడు కానీ, లేదంటే ఇంకోటి కానీ అది ఉంటుంది. కానీ వాక్యం మీద ధ్యాస మీరు చూడండి, ఏదైనా ఎక్కడైనా అది ఉండదు ఎక్కువ. ఇది సాతాను యొక్క పన్నాగం. ప్రచురము చేయాలి. మనం చేతిలో మనకి చక్కగా సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ని స్మార్ట్గా వాడండి. కనపడిని అన్ని చెత్త చెదారాలు చూసి మీ లైఫ్లు పాడు చేసుకోవద్దు. దయతో వాక్యాలు పంపించండి, అన్యులకి తెలియచేయండి. గొల్లలైనటువంటి వారు, గొల్లలు అనగానే డ్రామాల్లో ఆ యొక్క గొర్రెలను ఆ గేదెలను ఏదో చేస్తున్నట్లుగా సరదాగా చేస్తూ ఉంటారు. కానీ చాలా విలువైన వాళ్ళండి వీళ్ళు, చాలా విలువైన వాళ్ళు. చదువు లేనటువంటి వారైనప్పటికీ కూడా దూత చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నారు. తర్వాత ఏం చేశారు? వాళ్ళు కళ్ళారా ఆ శిశువుని చూశారు, వాటిని గురించి వెళ్ళి ప్రచురణ చేశారు. దేవదూత పరలోకము నుండి వచ్చినది, ఆ వెలుగును చూసి మేము భయపడిపోయాం. అది మామూలు వెలుగు కాదు, అది పరలోకము నుండి వచ్చినటువంటి దేవుని సన్నిధిలో. నేను అనుకుంటా ఉంటాను, దేవుని దూత దేవుని సన్నిధిలో నుండి వచ్చినప్పుడే ఆ వెలుగును చూసి పడిపోయారే వీళ్ళందరూ కూడా, కలవరపడ్డారే, భయపడిపోయారే. నిజముగా మనం దేవుణ్ణి చూస్తే మనం ఎంత రియాక్షన్ ఉంటుందండి మనకి. చూడబోతున్నాం రేపు మనందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏం విన్నారంటే దూత వచ్చి చెప్పినప్పుడు, ఇంత వెలుగు వచ్చినప్పుడు మేము వెనక్కి తిరిగి పడిపోయాం. అంత వెలుగు. వీళ్ళ ఆసక్తి, వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి విషయము, వెంటనే వాళ్ళు అన్నీ కూడా విడిచిపెట్టి, గొర్రెలను విడిచిపెట్టేశారు, కుటుంబంలో ఉన్నటువంటి వారందరిని విడిచిపెట్టేశారు, వాళ్ళ వ్యాపారాన్ని విడిచిపెట్టేశారు, అన్నీ విడిచిపెట్టేసి ముందుగా ప్రభువును చూడాలనేటువంటి ఆసక్తి వీళ్ళల్లో ఉన్నది కనుకనే వీళ్ళు చెప్పబడినటువంటి మాటలకు రియాక్షన్ వచ్చింది వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా చూడండి దేవుని బిడ్డలారా, నిజముగా హృదయపూర్వకముగా చేసే ప్రతిదీ కూడా ఫలితం మనం చూస్తాం. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను, ఎంత అద్భుతమైన మాట అండి. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. భక్షించడం అంటే అర్థం ఏంటి? తినటం అని రాయలా. భక్షించడం అంటే కొన్ని కిలోలు ఒకేసారి మింగేయడం అంటే ఆ రకంగా తినేస్తుంది నన్ను. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఏంటి ఆయన ఇల్లు? ఏంటండి ఆయన ఇల్లు? ఏంటి ఆయన ఇల్లు? పరలోకమే. హల్లెలూయా. మన ముందున్నటువంటి మన బంధువులు, మన స్నేహితులు, మనతో పాటు చదివేవాళ్ళు, కొంతమంది మన మందిరానికి వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ నశిస్తున్నారు. వాళ్ళ గురించి తపన పడి ప్రార్థన చేయాలి. మనం ఆత్మీయంగా బలహీనమైనటువంటి వారిని వాళ్ళ ముందు ఏం అనకుండా వాళ్ళ గురించి మౌనముగా లోపల ప్రార్థన చేయాలి. అది నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తున్నదని. ఎంత ఇంపార్టెంట్ కనుకనే అది కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంది ఈ మాట. ఏంటి ఇంతమంది రియాక్ట్ అయ్యారు దేవుని యొక్క రాక ఈ లోకమునకు? మనకెలా ఉంది? ఏం రియాక్ట్ అవుతున్నాం మనం ఈ రోజున? వాట్ ఈజ్ అవర్ రియాక్షన్ టువర్డ్స్ క్రిస్మస్? క్రీస్తు పుట్టుకలలో ఉన్న ఆనందములో, ఆతృతలో, ఆవేదనలో మన పాత్ర ఏంటి? ఏం చేయాలి నేను? నిజముగా నీకు గనక ఆసక్తి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవ్వరూ కూడా క్రీస్తు పుట్టుక గురించి హేరోదు రాజు వలె కలవరపడట్లేదు. కానీ ఆనందము పండగ సెలబ్రేట్ చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం, లేదంటే క్విజుల్లో అటెండ్ అవ్వడం, దాంతోపాటు సరిపెట్టుకోండి దయతో.
నా చుట్టుపక్కల వారికి ఈ సువార్త, ప్రజలందరికీ కలగబో ఈ మహా సంతోషకరమైన సువార్తను ఆ యొక్క పరలోకము నుండి దూతలు తీసుకుని వచ్చినాయి. ఆ సువార్తను నా చేతులతో నేను పట్టుకుంటాను, నా హృదయంలో నేను భద్రం చేసుకుంటాను. ఆ సువార్త నేను ఎంతమందికి తెలియజేయగలను అనేటువంటి ఆసక్తి మనలో ఉండాలి. ఆ విధమైనటువంటి కలవరం, పాజిటివ్ కలవరం మనకులో రావాలి. ఏ రోజు రాజు వలె కలవరం కాదు. మందిరానికి చేయటం వలన మీకు ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. నా యజమానుడు ఆయన ఊడ్చి తడిబెట్టి పెట్టారు. 460 మేనేజర్ల కింద పనిచేసిన వ్యక్తి. ఎందుకో తెలుసా? దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మేము దేనికి కూడా తలవంచుకుని. నేను లెటర్ని అడిగాను. నేను తెలిసిన వాళ్ళందరూ కూడా నేను ఎలా పెరిగానో తెలుసు. 6-7 పని వాళ్ళ ముందు నేను పెరిగాను. నాకు పని చేత కాదు, నాకు అలవాట్లేదు. అయినప్పటికీ పైకి మందిరానికి వచ్చి నేను శుభ్రం చేస్తాను. ఎందుకో తెలుసా? నేను దేవుని ఆశీర్వాదాలు నేను చవి చూశాను. దేవుని ఆశీర్వాదం ఏంటో నేను అర్థం చేసుకున్నాను. పరలోక ధనం సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇది ఈ సంఘానికి కాదు నేను చెప్పే వాక్యం. మీ జీవిత కాలం అంతా కూడా ఈ వాక్యం మీ హృదయంలో ఉండాలి. నేనేం చేస్తున్నాను ప్రభు గురించి? వేల కిలోమీటర్లు ప్రయాణమై ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం దేవుని గురించి? ఏంటి మన రియాక్షన్? వీళ్ళు రియాక్ట్ అయ్యారు. మరియా, మార్తా, ఎలిజబెత్, గొల్లలు, జ్ఞాని, వీళ్ళందరూ రియాక్షన్. దానిలో కొంతైనా మనకుంటే చాలండి. ఇది మీకు మంచిది. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకున్నట్టుగా కాకుండా పరలోకములో కూడా మీకు ధనము చేకూర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, చేకూర్చబడుతుంది. అందుకనే ప్రభు మత్తయి సువార్తలు ఏమంటున్నారంటే, భూలోక సంబంధమైన ధనం గురించి నీవు పరుగులెట్టద్దు. పరలోక ధనం. అక్కడ 0 ఉంటే డబ్బులు ఏమి లాభం అండి దేవుని బిడ్డలారా? ఏమి లాభం? కనుక మన రియాక్షన్ ఎలా ఉన్నది? ఏ రోజు రాజు కలవరపడిన రీతిగా ఈ లోకములో అనేక మంది కలవరపడుతూ ఉన్నారు. కనుకనే సువార్తకు ఆటంకం అయిపోతుంది. దేవుని సేవకులను తూలనాడుతున్నారు, కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. 900 పాస్టర్ల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి శనివారం. అరెస్ట్ అయి ఉన్నారు వాళ్ళు సువార్త ప్రకటించినందుకు. కానీ మన రియాక్షన్ ఎలా ఉన్నది దేవుని బిడ్డలారా? మీరు ఆలోచించుకోండి. దేవుని కొరకు చేయండి. దేవుని యొక్క సువార్తను చాటడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అనేక మంది దేవునిలోకి రావడానికి నా జీవితం, నా టాలెంట్, నా సమయం వెచ్చించండి మీరు. అది మిమ్మల్ని దేవుడు దీవెన ఇవ్వడమే కాకుండా అనేక మందిని చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారిని, బంధకాలతో ఉన్నటువంటి వారిని దేవుని వద్దకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి ఆసక్తి దేవుడు మీ హృదయాలలో నింపును గాక. ఆమెన్, ఆమెన్.